నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. రైట్. సో ఇప్పుడు ట్రంప్ వైఖరి చూస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, లేకపోతే ఒక ఆలోచన లేకుండా ప్రవర్తించడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ, లేకపోతే ఆయన పెట్టిన పోస్ట్ కానీ వైరల్ అయ్యింది. ఇండియాని కానీ, చైనాని కానీ హెల్ హోల్ అని అనడం చాలా పెద్ద వైరల్‌గా మారి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఎస్పెషల్లీ దీనికి సంబంధించి ఈ వార్ సందర్భంగా అనుకుంటాను మేబీ ఇరాన్ నుంచి ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళు పాస్ చేశారు. లైక్ ఇలా మాట్లాడడం నీకు ఇదేం కొత్త కాదు, కానీ ఇండియాని చైనాని అనటం ఏంటి, నీకేం తెలుసు అన్నట్టుగా ఇరాన్ నుంచి అయితే సమాధానం వచ్చింది. ద సేమ్ టైం ఇక్కడ అసలు వాళ్ళ మాటలని మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇండియా నుంచి మాట్లాడుతున్నారు. ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలంటే పట్టించుకోము అంటే అయిపోతుందా? ఇంకా ట్రంప్ ఎప్పుడు ఎలా మాట్లాడినా కానీ అవన్నీ ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు అని చెప్పి చూడాలా? ఏమంటారు? సో ఇక్కడ ఒక మేజర్ ఆస్పెక్ట్ అండి, ఇది ట్రంప్ అన్నమాట కాదు, ఒక మైకిల్ సావేజ్ అనే అతను ఒక రేడియో జాకీ. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన ఒక ర్యాంట్లోకి వెళ్ళారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది తీసేయాలి. ఇంకా అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సిటిజన్స్ కానటువంటి వాళ్ళు యూఎస్లో ఎవరున్నా కూడా లీగల్ మైగ్రెంట్స్ అయినా ఇల్లీగల్ కూడా చాలా మంది ఉన్నారు. యూఎస్లో దాదాపుగా 1,60,00,000 మంది దాకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇవాళ ఉన్నారు. దాంట్లో భారతీయులు 7 లక్షల మంది ఇల్లీగల్. సో వాళ్ళు అక్కడ ఉండకూడదు ఐడియల్లీ. రకరకాల కేసులు దాంట్లో ఏంటంటే కొంతమంది స్టూడెంట్ వీసా ఎక్స్పైర్ అయినా ఉన్న వాళ్ళు, కొంతమంది ఏంటంటే ఇక్కడ డంకీ రోడ్స్ అంటారు, రూట్స్ ద్వారా వాళ్ళు ఇల్లీగల్ గా సౌత్ అమెరికాకి వెళ్ళి నడుచుకుంటూ బార్డర్ దాటుకుంటూ వాళ్ళు యుఎస్ లోకి మెక్సికో బార్డర్ దాటి వెళ్తారు. కానీ ఇంత క్లారిటీగా అనలేదు కదా ఆయన. సరే అక్కడ జరిగింది ఏదో పక్కన పెడతాం, కానీ ఆయన పోస్ట్ చేయడం మాత్రం అంటే మనం ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు అనటం కానీ, లేకపోతే 9వ నెలలో వస్తారు ఇక్కడ పిల్లల్ని కంటారు, బర్త్ ఇక్కడ యుఎస్ సిటిజన్షిప్ తీసుకుంటారు అని అనేసి అన్నారు. సో అది ఎలా అవుతుంది అంటే మన కంటెక్స్ట్ అదే చూడాలి. కంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ డిపోర్టేషన్స్ వల్ల ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ ఎట్లా ఉంది యుఎస్ లో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ కి అగేన్స్ట్ అవుతున్నారు, దానివల్ల బర్త్ రైట్ సిటిజన్షిప్ కి అగేన్స్ట్ ఉంటున్నారు. దానివల్లనే ఇతను ఈ మైకిల్ సావేజ్ అని ఇవి రాయటం, దాంట్లో ముఖ్యంగా ఆయన టార్గెట్ చేసింది ఇండియన్స్ అండ్ చైనీస్. ఎందుకంటే ఇక్కడ జాబ్ మార్కెట్ లో బాగా డెంట్ చేసింది ఇండియన్స్ అండ్ చైనీస్. సో ఆయన వాడిన పదం ఇది, దట్ ఇండియా, చైనా అండ్ అదర్ హెల్ హోల్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పూర్వీకులందరినీ ఏవో ఈ నరకం లాంటి దేశాల నుంచి వస్తారు వాళ్ళని చెప్పి ఒక నరకం అనే పదం భారతానికి మన దేశానికి వాడారు. సో ఇది ట్రంప్ ఏం చేశాడు, మరి అది ఆలోచించో బుర్ర లేకో బుర్ర ఉండో ఏదో కానీ అది ఆయన రీట్వీట్, అది ఆ సోషల్ అని ఆయన ట్రూత్ సోషల్ అనే దాంట్లో ఆయన పెట్టుకున్నారు. సో ఇది పెట్టినప్పుడు ఒక విధంగా ఏంటంటే ఆయన ఎండోర్స్ చేసినట్టే, ఈ హెల్ హోల్ అనే కమిటీని ఎండోర్స్ చేసినట్టే. ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాకి యుఎస్కి గత 30-40 సంవత్సరాల నుంచి చాలా మటుకు ఎఫర్ట్స్ జరుగుతున్నాయి కొంచెం న్యూట్రలైజ్ చేద్దామని. ఎందుకంటే ఇందిరాగాంధీ టైం నుంచి యుఎస్ ఎక్కువ అగేన్స్ట్ గా ఉండేది ఇండియాకి, ఎక్కువ రష్యా మాకు సపోర్ట్ ఉండేది. 30 years నుంచి కొంచెం చేంజ్ అవుతుంది. దే ఆర్ ట్రైంగ్ టు డూ దట్. ఇప్పుడు ఇది చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్ ట్రేడ్ టారిఫ్స్, దీని వల్ల ఆల్రెడీ రిలేషన్ దెబ్బతింటుంది. ఇప్పుడు ఈ పోస్ట్ వల్ల మళ్ళీ ఇంకొంచెం డెంట్ అవుతుంది. కానీ మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు పెట్టింది ఏంటి, వాళ్ళు ట్రంప్ పేరు కూడా చెప్పలా, అట్లాగే మైకిల్ సావేజ్ పేరు కూడా చెప్పలా. వాళ్ళు సింపుల్గా ఏమన్నారంటే, వి అబ్జర్వ్డ్ సమ్ స్టేట్మెంట్స్, ఏవో కొన్ని కమెంట్స్ స్టేట్మెంట్స్ మేము చూసాము, ఇవి ఇన్అప్రోప్రియేట్, ఇవి ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇవి పూర్ టేస్ట్ అని ఒక మాట అన్నారు. ఇవి కొంతమంది ట్విట్టర్లో ఏమంటున్నారంటే చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చాం, యాక్చువల్ స్ట్రాంగ్ రిప్లై కాదు, ఇది చాలా డిప్లొమాటిక్ గా వెరీ సటిల్ వెరీ సాఫ్ట్ రిప్లై అనేది మనం ఇచ్చాం. సో ఇది మనం చెప్పకూడదు, కానీ ఇన్ఫాక్ట్ మీరు ట్విట్టర్లో గమనిస్తే ఇమ్మీడియట్ గా ఇది అయిన వెంటనే ఒక వీడియో కొంచెం వైరల్ అయింది రామ్ మాధవ్ గారిది. రామ్ మాధవ్ గారు ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు యాజ్ వి స్పీక్. సో కొంతమంది ఇది కూడా అంటారు దట్ ఏంటంటే ఇండియన్ డెలిగేషన్ ఇప్పుడు యుఎస్ లో ఉంది, ట్రేడ్ డీల్ మాట్లాడుతున్నారు, అది మినిస్ట్రీ లెవెల్లో జరుగుతుంది. ఇట్లా కొంచెం సోషల్ లెవెల్ కూడా రామ్ మాధవ్ జీ వీళ్ళందరూ కూడా, దత్తాత్రేయ హోస్బలేజీ వీళ్ళు కూడా యుఎస్ లో ఉన్నారు. దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు డూ లాట్ ఆఫ్ రిలేషన్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అక్కడ. రామ్ మాధవ్ జీ ఒక వీడియోలో అన్నారు దట్ ఇండియా యుఎస్ కి చేయట్లేదని ఏం బేసిస్ మీద అంటారు, ఇన్ఫాక్ట్ రష్యన్ ఆయిల్ తగ్గించమన్నారు మేము తగ్గించాము, ఇరాన్ ఆయిల్ తగ్గించమన్నారు మేము తగ్గించాము, అట్లాగే మీరు 50% టారిఫ్ ఇచ్చినా మేము ఏం నెగటివ్ గా క్రిటిసైజ్ చేయలేదు అని ఒక మాట అన్నారు. ఆఫ్ కోర్స్ ఇది అన్నా కూడా లెట్ us ఫాలో ఇట్ అప్. ఆయన ఇప్పుడు ఇందాక పెట్టిన స్టేట్మెంట్, నేను పొరపాటున అన్నాను, మనం ఏం తగ్గించలేదు, అలాగే 50% టారిఫ్ మనం క్రిటిసైజ్ చేశామని మళ్ళా అది ఆ మాట అన్నారు. కానీ సమ్ అండ్ సబ్స్టెన్స్ ఏంటంటే రామ్ మాధవ్ జీ అనటం ఏంటంటే, మేము యుఎస్ కి ఫ్రెండ్లీగానే ఉన్నాం బై అండ్ లార్జ్, యుఎస్ చెప్పినట్టు చాలా మటుకు వింటున్నాం. సో ఇండియా అటెంప్ట్ చేయట్లేదని ఏ బేసిస్ మీద అంటారు అనేటటువంటి ఒక పాయింట్ ఒకటి పెట్టారు. సో మేబీ ఇట్లాంటి అక్కడ ఒక డెలిగేషన్ ఉండటం వల్ల దీనివల్ల ఏమన్నా ఇండియన్ గవర్నమెంట్ కొంచెం సాఫ్ట్ రెస్పాన్స్ ఇచ్చారా. ఇంకోటి ట్రంప్ అన్న దానికి వాళ్ళ లోకల్ పాలిటిక్స్ కి ఇట్ ఇస్ నెసెసరీ. లోకల్ పాలిటిక్స్ కి ఏంటి, యాంటీ ఇండియా యాంటీ చైనా సెంటిమెంట్ వాళ్ళకి నెసెసరీ. మనకి ప్రాబ్లం ఏంటంటే ట్రంప్ పవర్ లోకి రావడానికి అప్పట్లో హౌడీ మోడీ చేసినా ఇవి ఏం చేసినా కూడా అక్కడ ఉండే
ఇండియన్ ఎకో సిస్టమ్ లేకపోతే ప్రో బీజేపీ ఎకో సిస్టమ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హెవీగా లాబీ చేసి ట్రంప్ నే సపోర్ట్ చేశారు. అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని కూడా అనిపించారు అప్పట్లో మోదీజీతో. సో అయిన తర్వాత కూడా ఇంత స్టేక్స్ పెట్టుకొని మోదీజీ కూడా అంత స్టేక్స్ పెట్టుకొని ఆయన సపోర్ట్ చేసి ట్రంప్ అంత ఎలివేట్ చేసిన తర్వాత ఆయన కంప్లీట్ గా మోదీజీ ఇమేజ్ కి డామేజ్ అయ్యేటట్టు చేయడం అనేది దట్ ఇస్ నిజం చెప్పాలంటే దట్ ఇస్ అన్ఫార్చునేట్ ఫర్ మోదీజీ అండ్ బీజేపీ. అట్ ద సేమ్ టైమ్ ఇస్ అన్ఫార్చునేట్ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ యూఎస్ సపోర్టింగ్ ట్రంప్. అప్పుడు ఎలక్షన్ టైంలో మోదీ గారు కూడా వెళ్ళారు కదా. ఆయన వెళ్తూ ఉంటారు పాపం, వెళ్ళి సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అన్న మాటలు ఇనవే చెప్పాలంటే ఇప్పుడు మోదీజీకి క్రిటిసిజం జరుగుతుంది. సో ట్రంప్ చేసిన ఈ పోస్ట్ వల్ల అక్కడుండే లోకల్ పాలిటిక్స్ లో ట్రంప్ కొంచెం ఎలివేట్ అవుతాడు, కానీ ఇక్కడ ఉండే కరెంట్ బీజేపీ గవర్నమెంట్ కొంచెం దెబ్బ తింటుంది డెఫినెట్ గా. సో యాజ్ వి సీ ఇప్పుడు రామ్ మాధవ్ జీ కూడా స్టేట్మెంట్ కొంచెం వెనకాల తీసుకురావాల్సి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా మళ్ళా కమెంట్ ఏం చేయరాని ఇందాక జర్నలిస్ట్ అడిగితే లీవ్ ఇట్ అన్నారు, వదిలేసేది పట్టించుకోవాలి. సో దానికి అది మనం అర్థం చేసుకోవాలి. దానికి వాట్ ఈస్ ద రీజన్? ఇస్ ఇట్ బికాస్ ట్రేడ్ డీల్ జరుగుతుంది, మనం ఏమన్నా కమెంట్ వేస్తే ట్రేడ్ డీల్ అక్కడ ఇబ్బంది పడుతుందా, అదా డీల్ అది ఇష్యూ అవుతుందా? లేకపోతే రెండోది ఏంటంటే ఇప్పుడు యూఎస్ కూడా మీరు చూస్తే ఒక స్ట్రాటజికల్ గా చేస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ ని పీస్ మేకర్ అనే బ్రాండింగ్ తో తీసుకెళ్లి ఇండియాని హెల్ హోల్ అనే బ్రాండింగ్. సో వై ఆర్ దే డూయింగ్ దట్? సో మనం ఒక కమెంట్ చేయడం వల్ల వాళ్ళని ఇంకా పుష్ చేస్తున్నట్టు అవుతుంది, అదా కన్సిడరేషన్? లేకపోతే ఇప్పుడు ఇన్ జనరల్ కూడా గమనిస్తే మనం డిప్లొమాటిక్ గా చాలా ఎక్సెప్ట్ పాకిస్తాన్ మనం ఏ దేశం మీద మనం అగ్రెసివ్ గా మాట్లాడట్లా. ఇప్పుడు ఇరాన్ కూడా మన 2 షిప్స్ ఫైర్ చేసినప్పుడు దట్ దే విల్ బి కాన్సిక్వెన్సెస్ అన్నాం, కానీ మనం ఏం అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోవాలి, న్యూట్రల్ స్టాన్స్ మెయింటైన్ చేసాం, డిప్లొమాటిక్ గా డీల్ చేసాం. సో యూఎస్ లో కూడా మనం ఏం చూడాలంటే మనం యూఎస్ లో ట్రంప్ ఉన్న ప్రభుత్వము వాళ్ళకున్న డిప్లొమాట్స్ వాళ్ళకున్న ఆర్మీ మధ్యలో కూడా అలైన్డ్ గా లేరు. దాని వల్ల ఆర్మీ జర్నలిస్ట్ తీసేయడం జరుగుతుంది. సో ఇట్ ఇస్ పాసిబుల్ దట్ మనకున్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళకున్న డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ట్రంప్ తో రిలేషన్ ఉండకపోయినది వేరే విషయం, డిప్లొమాటిక్ గా వి షుడ్ మెయింటైన్, అది దెబ్బ తీయకూడదు అనే ఉద్దేశంతో కమెంట్ చేయలేదా? బట్ మనకున్న బుద్ధి మరి వాళ్ళకు కూడా ఉండాలి కదా. వాళ్ళ ప్రెసిడెంట్ అట్లాంటి మాట్లాడుతుంటే సంబడి షుడ్ యాక్ట్ ఆన్ దట్. కానీ మళ్ళీ ఆ పోస్ట్ ని తీసేశారు ట్రంప్. అది పోస్ట్ మరి అది తీయకపోయినా ఏమవుతుందంటే ఒక ప్రెసిడెంట్ అనేవాడు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాల్సి వస్తుంది కదా. ఆలోచించకుండా అది పెడితే వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ డస్ ఇట్ క్రియేట్? సో ఆల్రెడీ మనకి తెలిసిందే జనవరి ఆఫ్ 2025 లో డొనాల్డ్ ట్రంప్ అన్నమాట బర్త్ రైట్ సిటిజన్షిప్ ని బ్యాన్ చేయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అక్కడ ఉండే లోకల్ లాయర్స్ అడ్వకేట్స్ అది దాని మీద పాజ్ పట్టుకొచ్చారు. సో అందరికి తెలిసింది ఏంటి, ఇది షేర్ చేసిన దీంట్లో మోర్ దెన్ 90% ఆఫ్ ద కాంటెంట్ ఈయన దీన్ని ఏకీభవిస్తారు, అగ్రి అవుతున్నారు. ఈయన బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండకూడదు అనే మాట అంటున్నారు. దాంతోపాటు చైనాని టార్గెట్ చేయడం అందరికి తెలిసింది. ఇంకోటి ఇది కూడా తెలిసింది దట్ ఇండియాకి జాబ్స్ మనం ఇస్తున్నాం ఏంటన్న మాట కూడా అంటున్నమాట. ఇప్పుడు దీంట్లో మహా అయితే హెల్ హోల్ అనే వర్డ్ ఒక్కటి ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, కానీ మిగతావన్నీ ట్రంప్ అన్న స్టేట్మెంట్సే. లోకల్ గా జాబ్స్ ఇవ్వాలి, బయట ఇమిగ్రెంట్స్ కి ఇవ్వకూడదు, ఇండియన్స్ కూడా ఇవ్వకూడదు అన్న మాట ఆయననే మాటే. ఇంకోటి ఇంపార్టెంట్ ఏం గమనించాలంటే మనం ఏఐ రిలేటెడ్, ఏఐ రావడం వల్ల బాగా లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా ఇంతకు ముందర ఎప్పుడు మనం గట్టిగా బోస్ట్ చేసేది ఏంటి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ గొప్పగా లేకపోయినా సర్వీసెస్ లో వీఆర్ నంబర్ 1. ఐటీ సర్వీసెస్ మనం చేస్తుంటే ఎవరు చేయట్లేదు అన్నాం. ఏఐ రావడం వల్ల ఇప్పుడు మన ఐటీ సర్వీసెస్ యూఎస్ కైనా యూరోప్ కైనా అవుట్ సోర్స్ చేయాల్సిన అవసరం ఇప్పుడు తగ్గుతుంది. సో దానివల్ల ఇది ఒక ఇండికేషన్, లేకపోతే దట్ ఇక మీదట మీతో పని అయిపోయింది చాలు, ఇంకా మీ వాళ్ళు థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని చెప్పడానికి ఒక ఇండికేషన్ లాగా చేస్తున్నారు యూఎస్. ఇది కూడా మనం గమనించాలి.